మనోహరి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఎప్పుడొచ్చారు మేడం అని అడుగుతూ ఉంటుంది. ఆవిడ రాలేదు, నేనే తీసుకొచ్చాను మనోహరి అని అమర్ అంటాడు. ఎలా ఉన్నారు మేడం అని మనోహరి అంటే, ఆవిడ ఎలా ఉన్నారు నీకు తెలియదా మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటే, నాకెలా తెలుస్తుంది అమర్, మేడం నాకు చాలా రోజుల నుండి అసలు కాంటాక్ట్లో లేదు అని మనోహరి చెప్తుంది. ఆవిడ నీతో కాంటాక్ట్లో లేవా, లేదా నువ్వే కావాలనే ఆమెతో కాంటాక్ట్లో లేవా అని అమర్ అంటే, ఏం మాట్లాడుతున్నావు అమర్ అని మనోహరి అంటుంది. నువ్వు తప్పు చేసావు మనోహరి, చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి అమ్మలాగా చూసుకున్న తర్వాత నువ్వు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు, అరుంధతి ఉంటే ఇలా జరగనిచ్చేదే కాదు అని అమర్ అంటూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ వింటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమర్, నాకేమీ అర్థం కావట్లేదు అని మనోహరి అంటే, అరుంధతి నువ్వు ఇద్దరు కలిసి పెరిగారు, చదువుకున్నారు, అలాగే అరుంధతి ఎలా చనిపోయిందో ఈవిడకి తెలుసు, మరి నీకు తెలీదా అని అమర్ అడుగుతూ ఉంటాడు. అరుంధతిని చంపేసింది ఎవరో ఈవిడకి తెలుసు. ఆ విషయం నాతో చెప్పాలని ఈవిడ చాలాసార్లు ట్రై చేశారు, కానీ అరుంధతిని చంపిన వాళ్ళు ఈవిడని నిజం చెప్పనివ్వకుండా చాలాసార్లు అడ్డుకున్నారు. ఈవిడపై దాడి కూడా జరిగింది. ఆ దాడిలో ఈవిడ పూర్తిగా గతాన్ని మర్చిపోయారు. ఇంతకు ముందు ఏం జరిగిందన్నది మొత్తం కూడా తెలియని పరిస్థితుల్లో నాకు ఎదురయ్యారు. అలాంటి ఈవిడని నువ్వు పట్టించుకోకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్ మనోహరి అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. మై గాడ్, ఇలా చెప్పి తప్పించుకుందా, నేను తప్పించుకున్నాను అని మనోహరి చాలా సంతోషపడుతూ, అమర్, నేను ఈవిడని పట్టించుకోకపోవడం చాలా పెద్ద తప్పైపోయింది. అరుంధతి ఉంటే ఏం చేసి ఉండేదో నువ్వు కూడా ఇప్పుడు అలాగే చేశావు. మా అమ్మ లాంటి వార్డెన్ని ఇక్కడికి తీసుకువచ్చావు అంటే ఉన్నట్లుండి భాగ్యం నుండి వెళ్ళిపోయింది. పిల్లల బాధ్యత, ఇంటి బాధ్యత నాపై పడింది. అందుకే నేను సరిగ్గా పట్టించుకోలేదు అమర్. ఇక మీదట నేను అలా చెయ్యను, ఎందుకంటే ఈవిడని నువ్వు తీసుకొచ్చేసావు కదా అని మనోహరి అంటుంది. ఈవిడ నాకు చాలా నిజాలు చెప్పాలనుకుంది, అది అరుంధతిని చంపిన వాళ్ళ గురించి. కానీ ఈవిడ గతం మర్చిపోయింది. రాథోడ్, ముందు ఈవిడని ఆశ్రమానికి తీసుకువెళ్ళి రాజుగారికి అప్పచెప్పు. ఈవిడ వైద్యం ఖర్చులకి కావాల్సిందంతా మొత్తం కూడా నేనే దగ్గర ఉండి చూసుకుంటాను. ఖచ్చితంగా అరుంధతి చనిపోయిన దానికి రణవీర్ వైఫ్కి ఏదో సంబంధం ఉందనైతే మాత్రం నాకు అర్థమవుతుంది. త్వరలోనే నేను నిజం తెలుసుకుంటాను. ఈవిడని జాగ్రత్తగా వెళ్ళి దింపు రాథోడ్ అని అమర్ లోపలికి వెళ్ళిపోతాడు. బాగి ఇదంతా మౌనంగా వింటూ ఉంటుంది. రండి మేడం వెళ్దాము అని రాథోడ్ అంటే, రాథోడ్ ఆగు, మా మేడంని నేను తీసుకువెళ్తాను, ఎందుకంటే మా అమ్మ లాంటిది కదా అని మనోహరి అంటుంది. మీరు ఆశ్రమంలో దిగబెడతారా, లేకుంటే ఏదైనా చేస్తారా అని రాథోడ్ అంటే, నువ్వు భలేవాడివి రాథోడ్, మేడం మీరు రండి అని మనోహరి బయటికి తీసుకొస్తుంది. భుజంపై చేయి వేసి, ఏంటి వార్డెన్, 5 ఏళ్ల కిందట నేను పెట్టిన భయం ఇంకా నీలో అలానే ఉందన్నమాట. అందుకే గతం మర్చిపోయారని ఇలా తెలిసిపోయావు. నువ్వు ఇలాగే ఉండాలి, లేకపోతే నా చేతుల్లో నీకేమవుతుందో చాలా బాగా తెలుసు కదా. అమర్కి నిజం తెలిసిన మరుక్షణం నేను నీ ప్రాణాలు తీసేస్తాను, నిన్ను చంపేస్తాను అని మనోహరి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే వార్డెన్ వెంటనే మనోహరి చెంప పగలగొడుతుంది. ఏయ్, నన్నే కొడతావా అని మనోహరి అరుస్తూ ఉంటే, నిన్ను కొట్టడం కాదే, చంపి పాతరేయాలి. నువ్వు ఎంత దుర్మార్గురాలివి. నేను ఈ చేతులతో చాలామందిని పెంచి పెద్ద చేశాను. అరుంధతి లాంటి దేవతని పెంచి పెద్ద చేశాను. అసలు నా చేతులతో నిన్ను ఎలా పెంచానో నాకే అర్థం కావటం లేదు. ఏంటి, నాకు భయం అని చెప్తున్నావా? నేను భయపడి నీ గురించి నిజం చెప్పడం మానేయలేదే. బాగి రిక్వెస్ట్ చేయడం వల్ల నిజం చెప్పకుండా ఆగిపోయాను. ఈరోజు బాగి ఇంట్లో లేకపోయి ఉంటే నీ బ్రతుకు బజార్న పడిపోయి ఉండేది. ఇంట్లో బాగి రిక్వెస్ట్ చేయడం వల్లే నేను చెప్పకుండా ఆగిపోయాను అని వార్డెన్ చెప్తూ ఉంటే, అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. ఏంటి మేడం ఇలా వచ్చారు అని బాగి అడుగుతూ ఉంటుంది. మనోహరి పాపాలు పండాయమ్మా, నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నా. అందుకే మనోహరి గురించిన అన్ని నిజాలు అమరేంద్రకి చెప్పడం కోసమే నేను ఇలా వచ్చాను అని సరస్వతి మేడం చెప్తూ ఉంటే, వద్దు మేడం, మీరు అప్పుడే నిజం చెప్పకూడదు. మనోహరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ఆయన మా అక్కకి మాట ఇచ్చారు. ఆ మాట తప్పినట్లవుతుంది. అందుకే మేడం నిజం చెప్పొద్దు అని బాగి అంటే, ఆ మనోహరి ఎన్ని ఘోరాలు చేసిందో నీకు తెలుసు కదమ్మా. మీ భార్యాభర్తల్ని విడదీసింది, నువ్వు 5 ఏళ్ళు దూరం అయిపోయావు, మీ అక్కని చంపేసింది. ఇంకా ఎందుకమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని వార్డెన్ అంటే, రెండు విషయాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఒకటి, మనోహరి బుద్ధి తెచ్చుకొని రియలైజ్ అయిపోయి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. లేదంటే ఆయన రణవీర్ వైఫ్ గురించి వెతుకుతున్నారు. రణవీర్ వైఫే మా అక్కని చంపేసింది అని
రణవీర్ వైఫ్ మనోహరి ఇద్దరు ఒకటే అన్న నిజం ఆయనకి త్వరలోనే తెలిసిపోతుంది. ఆయనకై ఆయన నిజం తెలుసుకోవాలి మేడం, అంతవరకు మనం వేచి చూడాల్సిందే అని భాగి అంటే, ఈ లోపల ఆ మనోహరి ఏదైనా చేస్తే అని వార్డెన్ అంటే, లేదు మేడం, ఇంకా ఏముంది చేయడానికి, తన పాపం పండింది, త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని భాగి చెప్తుంది. ఇదే జరిగింది. భాగి చేతిలో నీ బ్రతుకంతా ఉంది. భాగి తలుచుకుంటే ఈ పాటికే నిన్ను బజారు పాలు చేసి ఉండేది. అరుంధతి కొన్ని రోజులు ఆత్మగా తిరిగిందంట. ఆత్మ తలుచుకుంటే నీ ప్రాణాలు తీయడం ఎంతసేపు? ఇప్పుడు భాగి అరుంధతి ఇద్దరి దయ వల్ల నువ్వు ఇంట్లో ఉంటున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో. లేదంటే అమరేంద్రకి నిజం తెలిసిపోయిందనుకో, అప్పుడు నిన్ను చిత్రహింసలు పెట్టి తర్వాత నీ ప్రాణాలు తీసేస్తాడు. అప్పటిలోపు రియలైజ్ అయిపోయి వెళ్ళిపోతావో లేదంటే అమర్ చేతిలో చేస్తావో నువ్వే నిర్ణయించుకో అని వార్డెన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇంకా వార్డెన్ చెప్పిన మాటలన్నీ మనోహరి వింటూ వార్డెన్ కొట్టిందని చెంపపై చేయి పెట్టుకుని చూస్తూ ఉంటుంది. తర్వాత అంజు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. మీ బ్లడ్ శాంపిల్స్ ఏమైనా తీసుకున్నారా? నా బ్లడ్ శాంపిల్స్ మాత్రమే తీసుకున్నారు. నేను నా ఫ్రెండ్స్ని కూడా అడిగాను, వాళ్ళవి ఎవరివి కూడా తీసుకోలేదంట. ఎగ్జామ్స్ ముందర ఏదో మెడికల్ టెస్ట్ చేయాలని నాది మాత్రమే ఎందుకు తీసుకున్నారు? మీది కూడా తీసుకోలేదని చెప్తున్నారు కదా అని అంటూ ఉంటే, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే, వెంటనే డాడీకి చెప్పాలి అని ఆనంద్ ఆకాష్ అంటూ ఉంటే, అవును సార్కి చెప్తే సారీ చూసుకుంటారు, పదండి వెళ్ళి చెప్తాం అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. పదండి అని వెళ్తూ ఉంటే, ఆగండి అంటూ ఇదంతా వింటున్న భాగి అక్కడికి వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. మీ డాడీ ఇప్పుడు డిస్టర్బ్గా ఉన్నాడు, తర్వాత చెప్తుర్లేండి అని భాగి అంటే, లేదు మిస్ అమ్మ, ఇప్పుడే చెప్పాలి అని అంజు అంటుంది. లేదు మిస్ అమ్మ చెప్తుంది కదా, తర్వాత చెప్దాంలే అంజు అని ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు. మీ డాడ్కి ఎప్పుడు ఏం చెప్పాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను, ముందు మీరు హోంవర్క్ చేసుకోండి అని భాగి వెళ్తుంది. అలాగే అన్ని పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. బ్లడ్ శాంపిల్స్ మిస్ అయిపోయాయి అని మనోహరి బాధపడుతూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే, మనోహరి అంటూ భాగి అక్కడికి అరుస్తూ రావడంతో, ఏంటి అని మనోహరి తిరిగి చూడగానే, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ భాగి మనోహరి చెంప పగలగొడుతుంది. భాగి అలా మనోహరి చెంప పగలగొట్టగానే బ్యాక్గ్రౌండ్లో BGM వేస్తూ ఉంటారు. ఇంకా నన్నే కొడతావా, ఇందాక ఆ వార్డెన్ కొట్టింది, ఇప్పుడు నువ్వు కొడతావా అని మనోహరి తిడుతూ ఉంటే, నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు, నిన్ను చంపి పాతరేయాలి అని భాగి అంటే, నేనేం చేశాను అని మనోహరి అంటుంది. స్కూల్లో అంజు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నావు కదా అని భాగి అంటే, నేను తీసుకోవడం ఏంటి అని మనోహరి బుకాయిస్తూ ఉంటుంది. చూడు, నువ్వు తప్పించుకోలేవు, నాకు మొత్తం తెలుసు, నువ్వు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు అని భాగి అంటే, అంజు రణవీర్ కూతురేమో తెలుసుకుందామని తీసుకున్నాను అని మనోహరి అంటే, అయితే అంజు రణవీర్ కూతురు అయితే నీ కూతురు కూడా కదా, నువ్వు వాడి భార్యవే కదా అని భాగి అంటే, వాడితో కలిసి వదిలేసిన బిడ్డనే వెతుక్కోవడం కోసమే కదా మీరిద్దరూ ఇలా చేస్తున్నారు అని భాగి అంటే, ఆ బిడ్డతో రణవీర్కి చాలా పని ఉంది అని మనోహరి అంటుంది. నాకు తెలుసు, బిడ్డతో దొరికాక రణవీర్ ఏం చేస్తాడో కూడా తెలుసు. ఒకవేళ బిడ్డ దొరకకపోతే ఆ రణవీర్ నిన్నేం చేస్తాడో కూడా నాకు తెలుసు. అందుకే కదా నువ్వు కూడా బిడ్డను వెతుకుతున్నావు, తప్పు చేస్తున్నావు మనోహరి. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని భాగి వార్నింగ్ ఇస్తూ ఉంటే, నా బిడ్డని నేనే కదా వెతుక్కుంటున్నాను అని మనోహరి అంటుంది. నీ బిడ్డని ఎందుకు మాట్లాడుతున్నావు? వద్దనే కదా నువ్వు వదిలించేసుకున్నావు, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు అంజు జోలికి రాకు, అంజు జోలికి వస్తే నేను ఆయనకి నిజం చెప్పేస్తాను. మీరు వెతుకుతున్న మీ కూతురు అంజు కాదు అని భాగి అంటే, అది నువ్వెలా చెప్తావు అని మనోహరి అంటుంది. ఎందుకంటే ఆ 5 మంది పిల్లలు మా పిల్లలే, ఎందుకంటే నేను ఆయన భార్యని అని భాగి చెప్తుంది. అంజు నా కూతురు కాకపోతే ఇక నా కూతురు ఇంకెవరు అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటండి బ్యాగ్ చదువుతున్నారు అని భాగి రావడంతో, అవును భాగి, నేను 2 డేస్కి ఊరెళ్తున్నాను అని అమర్ అంటాడు. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, మీరు లేకపోతే ఎలా? మీరుంటేనే పిల్లలు క్రమశిక్షణతో ఉంటారు అని భాగి అంటే, నేను లేకపోయినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, పిల్లల్ని అలాగే చూసే బాధ్యత నీది అని భాగి అమర్ బట్టలు సదురుతూ ఉంటాడు. అప్పుడే భాగికి కుడికన్నా అదురుతూ ఉంటుంది. అదేంటి అపశకనంలా కనిపిస్తుంది, ఈయనేమో నేను లేకపోయినా నువ్వే పిల్లల్ని బాధ్యతలా చూసుకోవాలని మాట్లాడుతున్నాడు అని భాగి అనుకుంటూ, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారండి అని భాగి అడుగుతూ ఉంటే, ఇప్పుడు నువ్వు నన్నేం అడగకు భాగి, తర్వాత చెప్తాను, ముందు పిల్లల్ని చూసుకో అని అమర్ అంటాడు. భాగి కిందికి వచ్చి, రాథోడ్ ఆయన బట్టలు సర్దుకుంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడంటే చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పు అని అడుగుతూ ఉంటే, కొడైకెనాల్ వెళ్తున్నాడు మిస్సమ్మ, ఈరోజు ఆరు మేడం చనిపోయిన రోజు, అందుకే అని రాథోడ్ చెప్తూ ఉంటే మనోహరి ఇదంతా వింటూ ఉంటుంది.